హారర్ సినిమాలు చూస్తే ఆడియన్స్ భయపడతారు. మరి హారర్ సినిమాలు చేసే ఆర్టిస్టులు దేనికి భయపడతారు? వాళ్ళ మాటలను తెలుసుకుందాం. వెల్కమ్ టు TV9. దిస్ ఇస్ మౌనిషా. హాయ్ కామాక్షి. హాయ్ శ్రవణ్. ఎలా ఉన్నారు? గుడ్. ఎగ్జాస్టెడ్ ప్రమోషన్స్ లో. yes. సో మీరు దేనికి భయపడతారు? ఐ థింక్ నేనైతే బ్యాడ్ స్క్రిప్ట్స్ కి భయపడతాను. మీడియాకి మీకే. సో కామాక్షి, ఈ అగధ ట్రైలర్ చూసినప్పుడు చాలా ఇంటెన్స్ కనిపించింది ఇంట్లో. అంటే ఏదో ఉంది, చెప్పాలనుకుంటున్నారు, ఖచ్చితంగా థియేటర్స్లోనే చూడాలి అని. బట్ ట్రైలర్ కట్ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో కమింగ్ టు యూ, ఏంటి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మహాదేవి, యాజ్ యూ సెడ్, ఇస్ అ వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్. మూవీ మొత్తమే ఒక డార్క్ థీమ్లో ఇట్ విల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ యూ టు అ న్యూ వరల్డ్. సో మహాదేవి, యూ లుక్ ఎట్ హర్, షీ ఈస్ వెరీ ఫియర్స్ అండ్ ఇంటెన్స్. సో చాలా రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ అది. అండ్ షీ లుక్స్ సో స్ట్రాంగ్ అనమాట. చాలా స్ట్రాంగ్ గా ఉన్న ఒక లేడీ అందరితో ఫైట్ చేస్తే ఎలా కనిపిస్తుంది, ఆ వేలో కనిపించింది మాకు. అంటే అలానే చూపించాలనుకున్నారా మిమ్మల్ని? అవును. That character requires that emotional and physical strength. So I think Raju garu has felt my work towards my craft and also the way I look. I look, I mean, first of all, podaguntanu, I have broad shoulders, so that fierce look ravalante you need to have that attire, a stature undali. So I think physicality and also character yokka emotional journey, I hope I've carried well. Very well. I think that's the reason trailer lo impact kuda create ayi. Yeah. So Shravan, Dirty Harry నుంచి కమింగ్ టు అగధ, ఏంటి చేంజ్ ఓవర్ ఏంటి? MS రాజు గారు మీలో ఏం చూసారు? ఆ లైక్ ప్రమోషన్స్లో ఆ క్వశ్చన్ చూసినప్పుడు కూడా పర్టికులర్లీ యు ఆర్ వెరీ ఫేవరెట్ అని చెప్పారు. హీఈస్ మై వెరీ ఫేవరెట్ యాక్టర్ అని కూడా చెప్పారు. బెస్ట్ యాక్టర్. సో ఏంటి, వై హీ చూజ్ యూ? ఎందుకని మీరు ఆయనకి చాలా బెస్ట్ యాక్టర్లా కనిపించారు ఇంతమంది సీనియర్ హీరోలతో కనిపించినప్పుడు? నిజంగా కూడా తన బేసికలీ పెద్దతనం ఫస్ట్ తన మాట అనడానికి. అండ్ లైక్ హిమ్, టుడేస్ బిగ్గెస్ట్ స్టార్స్ అంతమంతో పనిచేశారు. అఫ్ కోర్స్ ఈస్ బిన్ అ స్టార్ మేకర్ హిమ్సెల్ఫ్ బిఫోర్ దే వర్ స్టార్స్, బట్ దే వర్ సూపర్ స్టార్స్ ఆఫ్టర్ దాట్. అలాంటి పెద్ద ఆయనతోని అంత అండర్స్టాండింగ్, విజన్, డిఫరెంట్ క్రాఫ్ట్స్ మీద హోల్డ్ ఉన్న అతని నుంచి అది వినడం చాలా పెద్ద విషయం నాకు. ఎందుకంటే తెలుగులో నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. ఇట్స్ మై సెకండ్ థర్డ్ ఫిల్మ్ అంతే ఇది. అది కాకుండా ఫస్ట్ బ్రేక్ ఇచ్చారు నాకు, అందరికి తెలిసిన విషయమే డర్టీ హరి. థర్డ్ ఫిల్మ్ మళ్ళీ నన్ను కాజ్ చేసుకుందాం అనుకున్నారు. సో ఐ థింక్ నాకు తెలిసి వన్ ఆఫ్ ద రీజన్స్ స్కిల్, టాలెంట్ అదంతా పక్కకు పెడితే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అ మ్యాన్ హూ నీడ్స్ లాట్ ఆఫ్ సిన్సియారిటీ అండ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్. అండ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ వెరీ కమిటెడ్ వెన్ హీఈస్ వర్కింగ్. సో సమ్వేర్ నేను కూడా అదే బిలీఫ్ సిస్టంలో ఆనెస్ట్గా చేయాలి. మనకు వచ్చింది మనం చేయాలి, రాంది డైరెక్టర్ దగ్గర నుంచి అర్థం చేసుకొని చేయాలి. సో ఒక సిన్సియర్ ఆనెస్ట్ అటెంప్ట్ చేయడానికి చేస్తాం. ఐ థింక్ నేను ఒక్కడనే కాదు ఈ ఫిల్మ్లో, మోర్ ఆర్ లెస్ దట్స్ హౌ హీ లుక్స్ ఫర్ హిస్ యాక్టర్స్. ఈవెన్ కామాక్షి, హీ నోస్ దట్ షీ విల్ గివ్ వాట్ ఈజ్ నీడెడ్. వచ్చింది రాంది తను చూసుకుంటారు, తర్వాత ఎలా సరి చేసుకోవాలి మనం. సో ఐ థింక్ దట్ అది మెయిన్ ఫ్యాక్టర్ అని అనుకుంటున్నాం. మోర్ దెన్ ద స్కిల్, ఐఎమ్ గుడ్ యాక్టర్, బ్యాడ్ యాక్టర్ పక్కకు పెడితే కమిట్మెంట్. ఐ థింక్ హీ నోస్ దట్ వీఆర్ కమిటెడ్ వెన్ వీ వర్కింగ్. సో కామాక్షి, కమింగ్ టు MS రాజు గారు, ఎలా వచ్చింది ఏంటి అనేది అంతా వి ఆల్ నో, మేము విన్నాము, చూసాము. సో ఎందుకని కామాక్షి ఒక హారర్ చేస్తే, లేకపోతే ఒక జానర్కి సెట్ అయితే అందరూ అన్నట్టుగానే అదే జానర్కి కంటిన్యూ చేస్తూ అవే స్క్రిప్ట్లు వస్తే అవే సినిమాలు చేయాలి అనేది ఖచ్చితంగా ఒక ముద్ర పడిపోతుంది. మీరు దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, లేకపోతే యాక్సెప్ట్ చేస్తున్నారా? That's because of the tagging the media generally does. So I'll try to put it as simple as possible. Type casting or ఒక జానరాలో ఒక యాక్ట్రెస్కి క్లిక్ అయితే అదే జానరాలో రోల్స్ రావడం అనేది ఉట్టి నా ఒక్కదానికే పరిమితం కాదు. ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ థింగ్. ఇప్పుడు ది అదర్ డే ఐ వాస్ టెలింగ్ టు అదర్ ఇంటర్వ్యూ, ఇప్పుడు ఒక కమర్షియల్ సినిమాతో హిట్ కొట్టిన హీరోయిన్ ఆర్ యాక్ట్రెసెస్, దే కాన్స్టెంట్లీ డూ కమర్షియల్ ఫిల్మ్స్ ఓన్లీ. వాళ్ళని అడగినప్పుడు నన్ను అడగకండి అంటున్నాను. అంటే ఇప్పుడు
అండ్ ఒకటే ఇప్పుడు దానికి- కమర్షియల్ ఫిల్మ్ కి ఏంటి జానరా అంటే ఇట్స్ ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైన్మెంట్స్ లోనే కనిపిస్తారు యాక్టర్. ఒకటి హిట్ అయిన వెంటనే దే ఆర్ సీన్ ఇన్ సిమిలర్ ఫిల్మ్స్ ట్రూ. అండ్ ద రోల్స్ ఆర్ ఆల్సో వెరీ సిమిలర్. నేను చెప్పేది ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ గా ఐ ట్రై టు పిక్ మై క్యారెక్టర్స్, ఫర్గెట్ అబౌట్ ది జానరాస్. థ్రిల్లర్ చేస్తున్నానా, హారర్ చేస్తున్నానా, స్లైస్ ఆఫ్ లైఫ్ చేస్తున్నానా, డ్రామా చేస్తున్నానా, ఏ జానరా తీసుకున్నా సరే ద క్యారెక్టర్స్ ఆర్ నెవర్ రిపీటింగ్. ఐ హ్యావ్ డన్ వర్సటైల్ క్యారెక్టర్స్. అందులో కొన్ని మూవీస్ ఏదైతే హిట్ అయ్యాయో అట్ ది బాక్స్ ఆఫీస్, పీపుల్ ట్రై టు ట్యాగ్ మీ విత్ సేమ్ యునో హిట్ అయింది కాబట్టి. ఇండస్ట్రీ ఆర్ ఇన్ జనరల్ వీ ఆల్ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ ట్యాగింగ్ యాక్ట్రెసెస్ విత్ దేర్ హిట్ ఫిల్మ్స్. ఇప్పుడు నాకు విరూపాక్ష హిట్ అయింది, పొలిమేర హిట్ అయింది. నేను చేసిన అదర్ ఫిల్మ్స్ ఉన్నాయి, లైలా ఉంది, రైల్వే కాలనీ ఉంది. అందులో అది హారర్ కాదు, అవి కామెడీ, ఒకటి డ్రామా, ఒకటి థ్రిల్లర్, సస్పెన్స్ డ్రామా. అవి హిట్ అవ్వలేదు కాబట్టి పీపుల్ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ టాకింగ్ అబౌట్ ఇట్. హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఆర్ వెరీ నార్మల్ థింగ్. యా యూ హ్యావ్ డన్. So- బట్ కాకపోతే ఈ జానర్ అంటే కొంతమందికి ఈ జానర్ లో చేస్తే అచ్చొస్తుంది, బాగుంది అండ్ సెట్ అవుతుంది, అండ్ మీరు అన్నట్టు ఈ జానర్ లో లేకపోతే దీంట్లో బాగా గుర్తుపెట్టుకున్నారు టక్మని మనకి మైండ్ లోకి వచ్చేది ఇవే ఉంటాయనే ఉంటాయి కదా. హారర్ ఫిల్మ్స్ లో Yeah. హీరోయిన్స్ కే Yes. పేరు వస్తుందండి. Yes. ఎందుకంటే మీరు చెప్పండి, హారర్ ఫిల్మ్స్ లో హీరోలకి పేరు వచ్చిన సినిమాలో ఒకటి చెప్పండి. ఇట్స్ ఆల్వేస్ యాక్ట్రెసెస్ హూ గెట్ ద నేమ్ బికాస్ దిస్ సో మచ్ ఆఫ్ డ్రామా అరౌండ్ ది విమెన్. ఎందుకో దెయ్యాలన్న వెంటనే ఆడోళ్ళని దెయ్యాలు చేస్తారు. Yeah, true. కాకపోతే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో ఈ క్యారెక్టర్ లో నాకు ఆల్రెడీ మంచి పేరు వచ్చింది, ఇలాంటి క్యారెక్టర్ చేసి నేను దీంట్లో కూడా ప్రూవ్ చేసుకోవాలి బెస్ట్ యాక్టర్ గా, నేను ఒక మంచి నటిని అన్నింట్లో చేసుకోవాలన్నట్టు. సో మీకు అలా ఇంకేమైనా ఉందా అని అడుగు. Yeah, I want to do any character which is different from my previous film, period. దట్ ఈస్ So I want to do slice of life. నా ఫస్ట్ ఫిల్మే నేను చేసింది స్లైస్ ఆఫ్ లైఫ్ అండ్ వెరీ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ప్రియురాలు, విచ్ టాక్స్ అబౌట్ ఎక్స్ట్రా మెరైటల్ అఫైర్స్. అండ్ 2 different communities లో ఎక్స్ట్రా మెరైటల్ అఫైర్స్ ఉంటే సొసైటీ ఎవరిని క్షమిస్తుంది, ఎవరిని శిక్షిస్తుంది అనేది నా ఫస్ట్ ఫిల్మ్. అది ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు కాబట్టి అదే అంటున్నాను, పొలిమేర హిట్ అయింది కాబట్టి అందరినీ అదే చేస్తున్నాను అనుకుంటున్నారు. జస్ట్ గో బ్యాక్ అండ్ వాచ్ ప్రియురాలు. ఇట్ హస్ నాట్, ఐ డిడ్ అ వెరీ ఇన్నోసెంట్ మేడ్ రోల్ హూ కమ్స్ ఫ్రమ్ ఎ రూరల్ విలేజ్, కమ్స్ టు సిటీ అండ్ షీ ఫాల్స్ ఇన్ లవ్. సో నేను ఎప్పుడు ట్రై చేస్తూనే ఉన్నాను, ఆడియన్స్ గుర్తించలేదు. కమర్షియల్ కి ఏమైనా చెయ్యాలి అనేది ఉందా? లైక్ మంచి I never have any brackets, ifs, buts, nothing. As long as the woman character has its substance, as long as the woman అన్ని క్యారెక్టర్స్ తీసేస్తున్నా తను యాజ్ అన్ ఇండివిజువల్ గా స్క్రీన్ పైన సర్వైవ్ అవుతుందా లేదా అనేది నేను చూసుకుంటాను. ఇఫ్ షీఈస్ ఇండివిజువల్లీ నాట్ హ్యావింగ్ ఎనీ సబ్స్టెన్స్, అండ్ ఐ థింక్ ఇట్స్ బెటర్ ఐ డోంట్ డూ ఇట్. యా. సో శ్రవణ్, మీరు ఏంటి అసలు ఈ ప్రాజెక్ట్ జస్ట్ 1 కాల్ చేయగానే మీరు ఓకే నేను చేస్తాను అని అన్నారంట. సో ఏంటి, ఏం నడిచింది మీ మధ్య, ఎంఎస్ రాజు గారి మధ్య ఏం నడిచింది, ఏం కాన్వర్జేషన్ నడిచింది, దీంట్లో మీ క్యారెక్టర్ మెయిన్ పర్టికులర్లీ ఎలా ఉండబోతుంది? 1 phone call అనే విషయం అయితే అఫ్ కోర్స్ ఫస్ట్ ఫిల్మ్ అదొక స్పెషల్ ఈక్వేషన్ ఉంటుంది ఫిల్మ్ మేకర్తోని, యాక్టర్ ఫిల్మ్ మేకర్తోని. సో ఇట్స్ మోర్ ఆన్ దాట్కి చెయ్యాలని ముందు కూడా అనుకున్నాం, కొన్నిసార్లు చేద్దామని. ఆఫ్టర్ డర్టీ గారి కూడా అది మెటీరియలైజ్ కాలేదు. సో చేద్దామనే మైండ్ సెట్తోనే రాజు గారు కాల్ ఎప్పుడు వచ్చినా కూడా చేసేద్దామన్న దాంట్లోనే ఉంటాము. దెన్ యాజ్ అ ఫార్మాలిటీ, యాజ్ రెస్పెక్ట్ విచ్ హీ గివ్స్ టు ది ఆర్టిస్ట్, ఒక నరేషన్ ఇప్పించారు రెస్పెక్టింగ్ ది ఆర్టిస్ట్. నచ్చింది ఎలాగో చేద్దామని ఒక అదే మైండ్ ఫ్రేమ్లోనే వెళ్ళాను నేను. అప్పటికే ఆ ప్రెజుడ్యూస్ ఎలాగో ఉంటుంది తనకి, అంటే నా తరఫు నుంచి తన ఇచ్చిన ఆఫర్స్కి. సో నచ్చింది. ఇంకా ఆన్ టాప్ ఆఫ్ దాట్ సో అయిపోయింది. అది ఇట్ వాస్ జస్ట్ హార్డ్లీ షీ వాజ్ దేర్ ఆల్మోస్ట్, షీ వాజ్ ఆల్రెడీ షూటింగ్ బై దెన్. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక 10 hours 5 hours విషయంలో అంతా అయిపోయింది అది. సారీ ఇంకోటి ఏదో అడిగాను మీ క్యారెక్టర్ గురించి దీంట్లో. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టే ఆడియన్స్ ఒక దాంట్లో ఫిక్స్ అయ్యి ఉంటే వాళ్ళకి మైండ్లో ఉంటుంది. సో డర్టీ హరీలో ఈ అబ్బాయి మంచి ఒక లవర్ బాయ్ లాగా గుర్తు. సో ఈ సినిమాలో ఏంటి, అండ్ దాన్ని చేంజ్ అయిపోతుందా? శ్రవణ్ అంటే నెక్స్ట్ నుంచి ఇదే గుర్తొచ్చేలాగా అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉండబోతుందా? ప్రస్తుతానికి ఇదే గుర్తు రావాలనేది అయితే ఉంటుంది. ఇది అయిపోగానే మళ్ళీ ఇంకా వేరే క్యారెక్టర్లో గుర్తు రావడానికి. బట్ ఐ థింక్ దెర్ ఇస్ నో డౌట్ ఫర్ మీ దట్ బియాండ్ దట్ చూస్తారు ఇప్పుడు. ఆ సైకలాజికల్ విజువల్ మెమరీ ఉండిపోతుంది కదా ఆడియన్స్లో, ఆర్ ఈవెన్ ఇండస్ట్రీకి కూడా. దాన్ని దాటేసి ఇంకో విజువల్
అనుకున్నప్పుడు ఏ స్క్రిప్ట్ రాసినా అగదా గుర్తొస్తుంది. సూపర్. సో వాట్ ఎవర్ ఇస్ బీన్ డిజైన్ ఫర్ మీ యాజ్ అ క్యారెక్టర్ స్టోరీలో డెఫినెట్లీ ఆ విజువల్సే వాళ్ళకి మైండ్లో వస్తాయి. సో ఈ క్యారెక్టర్లో మిమ్మల్ని బాగా ఛాలెంజ్ చేసిన విషయం ఏదైనా ఉంది అంటే ఏం చెప్తారు కమింగ్ టు దిస్ క్యారెక్టర్? మహాదేవి క్యారెక్టర్ సేమ్ ఆన్సర్ అన్ని ఇంటర్వ్యూస్లో ఇస్తుంటే నాకే బోర్ కొడుతుంది, పాపం చూసేవాళ్ళకి బోర్ కొడుతుందేమో అనిపిస్తుంది. సరే ఓకే, నేనే డిఫరెంట్గా అడుగుతాను. Yeah. సో ఏంటి ఈ క్యారెక్టర్ ఏంటి అనేది మేము ట్రైలర్లో చూసాము. అవును. ఈ క్యారెక్టర్ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ మీరు? ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నాం ఫస్ట్ అయితే. ఎంటర్టైన్ హారర్ ఎంటర్టైన్మెంట్ అది కూడా ఒక ఫీలింగే కదా, అంటే హోల్డింగ్ దెమ్ ఫర్ దోస్ 2 hours. క్యారెక్టర్ త్రూ ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, ఆర్ ద రైటింగ్ త్రూ ఆ క్యారెక్టర్కి రాజు గారు ఏం చెప్దాం అనుకుంటున్నారంటే, వెన్ ఎవర్ దెర్ ఇస్ ఆపలేని ఒక నెగటివ్ ఫోర్స్ వచ్చినప్పుడు దాన్ని ఫైట్ చేయడానికి ఖచ్చితంగా ఒక మంచి ఫోర్స్ నుంచి ఎవరో ఒకళ్ళు అది పూనుకుంటారు టు డూ సంథింగ్. సో మహాదేవి క్యారెక్టర్ ఇస్ సచ్ షార్ట్ అండ్ స్వీట్ లో చెప్పాలి అంటే. సో మీ క్యారెక్టర్ నుంచి ఏదైనా ఒక వార్నింగ్ ఇవ్వాలి. బేసికలీ అన్ ఇండియన్ సూపర్ హీరో మార్వెల్ క్యారెక్టర్స్ ఉంటారు చూడండి, సేవింగ్ ద వరల్డ్, సూపర్ మ్యాన్ లా, అంటే అదే ఇట్స్ మన టేస్ట్, మన ఫ్లేవర్ లో, మన ఫ్లేవర్. అదే అది అది చాలా స్ట్రాంగ్ గా కనిపించింది ట్రైలర్ లో. సినిమాలో ఎలా ఉండబోతుందో చూడాలి మరి, ఎంత స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ చేస్తారనేది. సో మీ క్యారెక్టర్ నుంచి ఆడియన్స్ కి ఒక వార్నింగ్ ఇవ్వాలి అంటే చూసే వాళ్ళకి ఏ వార్నింగ్ ఇస్తుంది మీ క్యారెక్టర్? అంటే మీ క్యారెక్టర్, నా క్యారెక్టర్ ఆడియన్స్ కా డైలాగ్ ఉంది కదా, రా గదా రా ఏంటది? అగదా ఎవరిని అగదా ఎవరిని వదలదు. సో ఇంతకీ 14th నేను చెప్పేది ఎవరు దీంట్లో లైక్ అనేది ఇంకొక 4 days అదే కదా తెలుసు. అందుకే అగదా ఎవరిని వదలదు. ఒక వీళ్ళు మంచి అని అనుకునే లోపు వీళ్ళు మంచి కదా వీళ్ళు చెడ్డగానా అని ఆ ఒక feel కన్ఫ్యూజన్ వచ్చింది. ఉంటుంది, Yeah, yeah. ఆ గ్రే ఏరియాస్ ఉంటుంది. రియల్ లైఫ్ లో అందరూ చెడ్డలు కాదు, మంచోళ్ళు కాదు, మంచోళ్ళు కూడా పూర్తిగా మంచోళ్ళు కాదు. మీరేంటి ఈ సినిమాలో? అదే అలాంటి మిక్చర్ రియల్ లైఫ్ లో ఎలా Yeah, very ఉంటుందో complex. సిట్యువేషనల్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో ఆడియన్స్ ది, జనరల్ లైఫ్ లో అలా ఉంటుంది, గ్రే ఉంటుంది. నేను అది గ్రే బ్లాక్ అనుకోండి, వైట్ అనుకోండి, చూడడానికి వి లైక్ టు బ్రాకెట్, కానీ అలా ఉంటుంది. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ హౌ ద ఫిల్మ్ ఈస్ బీన్ షోన్. కానీ అగదా నుంచి ఎవరు తప్పించుకోలేరు అన్నట్టు. బేసిక్గా 14th ఫిల్మ్ పక్కా ఏమవుతుందంటే, బేసిక్గా ఏమైద్ది అంటే రిలీజ్ కాగానే అగదా ఎవరిని వదిలిపెట్టాలి. 14th రాకపోతే 15th రావాల్సిందే, వాళ్ళు 15th రాకపోతే 16th రావాల్సిందే, దాని తర్వాత రావాల్సిందే, ఆఫీస్ వదిలిపెట్టుకొని రావాల్సిందే. ఎందుకంటే దట్ ఈస్ ఇంపాక్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు లీవ్. ఇనిషియల్గా చూసాక పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్. రాజు గారు ఈ సినిమా చేశారు. సో మీరు ఇంతకు ముందు చేసిన సినిమాలకి ఈ సినిమాకి డిఫరెన్స్ ఏంటి? షూటింగ్ లో ఎలా ఉండింది? మళ్ళీ అన్ని కలిపడేస్తారు అంతే, లైక్ ఓవరాల్ గా అంటే ఒక్కొక్కటి అడిగి లైక్ సాగదీయడం కన్నా ఓవరాల్ గా ఎలా ఉండింది experience? ఎవ్రీ క్రియేటర్ హ్యాస్ దర్ ఓన్ వే ఆఫ్ మేకింగ్ ఫిల్మ్ అండ్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. యాజ్ అన్ యాక్టర్ నేను ఒక కైండ్లో వర్క్ చేస్తూ ఉంటాను. విత్ రాజు గారు ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. ఐఎమ్ సంబడి హూ డస్ లాట్ ఆఫ్ హోంవర్క్ ఆన్ మై క్యారెక్టర్ అండ్ కూర్చొని సెట్కి వెళ్ళక ముందే ఐ డిజైన్ మై క్యారెక్టర్, ఐ ఆస్క్ ఆల్ ద డౌట్స్ సో దట్ సెట్కి వచ్చాక ఐ నీడ్ నాట్ స్ట్రగుల్ మచ్ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్. సో ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ అన్ నాకు ఒక డౌట్ ఉంది యాక్చువల్లీ. ఐ వాంట్ టు ఆస్క్ యూ, లైక్ ప్రతి ఇంటర్వ్యూలో నేను అడుగుతూ ఉంటాను, ఆ ఫస్ట్ డే స్టోరీ వినడం, ఓకే చెప్పడం, స్టార్ట్ అవ్వడం, పూజ చేయడం ఇదంతా ఓకే అయితే ఫస్ట్ డే ఆ గెటప్ వేసుకుని ఆ క్యారెక్టర్ లో దిగినప్పుడు ఒక ఆరా ఉంటుందని చెప్తారు అందరూ, మెయిన్లీ కైండ్ ఆఫ్ దిస్ హారర్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ లో. సో మీకు అలా అని ఒక ఆరా అనిపిస్తుందా? లైక్ ఈ క్యారెక్టర్ లో నేను ఇన్బిల్డ్ అయిపోయాను, ఇప్పుడు మహాదేవి బయటకు వస్తుంది, దీని ఏమనిపిస్తుంది అసలు? ఫస్ట్ డే ఎలా ఉంటుంది? సో ఐల్ టెల్ యూ యాజ్ అన్ యాక్టర్, మనం ఏ క్యారెక్టర్స్ చేసినా పార్ట్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్ విల్ ఆల్వేస్ స్టే విత్ అస్. ఐల్ టెల్ యూ బెస్ట్ ఎగ్జాంపుల్. నిన్న పొలిమేరా షూట్ నుంచి నేను యాక్చువల్లీ వస్తున్నాను, నైట్ షూట్ అయింది, పొలిమేరా షూట్ స్టార్టెడ్. సో ద మినిట్ ఐ వెంట్ బ్యాక్ టు ది సేమ్ సెట్, కంటిన్యూ, ఎందుకంటే పొలిమేరా ఇస్ అ కంటిన్యూషన్ కదా, ఇట్స్ నాట్ అ డిఫరెంట్ స్టోరీ, ఇట్స్ నాట్ జస్ట్ అ ఫ్రాంచైజీ ఫర్ ద నేమ్, ద క్యారెక్టర్స్ ఆల్సో రిపీట్. సో ద మినిట్ ఐ ఎంటర్డ్ ద సెట్, నేను విపరీతంగా ఏడ్చాను. ఎవ్రీబడి వాజ్ షాక్డ్, my DOP, my director, everybody was shocked. They were asking me ఏమైంది ఏంటి అని, because part of Lakshmi
is always there. సో మేము ఒక క్యారెక్టర్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ పూర్తిగా వదిలి వెళ్ళదు. ఇట్స్ ఓన్లీ దట్ వీ హ్యావ్ టు డిసైడ్ దాన్ని ఎప్పుడు నిద్రపుచ్చాలి, ఎప్పుడు లేపాలి అనేది, ఎప్పుడు ఆఫ్ చేయాలి దాన్ని అనేది వీ హ్యావ్ టు డిసైడ్. ఇట్స్ ఆల్వేస్ దేర్, ఇట్ విల్ నాట్ లీవ్ అస్. దట్స్ ది ఎందుకు యాక్టర్స్కి అంత యూనో నేమ్ అండ్ ఫేమ్ అంటే వీ బికమ్ సంబడి ఎల్స్. ఆ పర్సనాలిటీ ఈజ్ మిక్చర్ ఆఫ్ సో మెనీ థింగ్స్. For us to get out of that character, flushing out that character takes, it's a lifetime process. So ఒక aura ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుంది. It's almost like revisiting our old friends, right? Yeah. సో ఇప్పుడు మనం స్కూల్లో కంటిన్యూస్గా 10th క్లాస్ వరకు కలిసి చదువుకుంటాము. దెన్ వీ మూవ్ ఆన్ ఇన్ లైఫ్. వెన్ వీ గో ఫర్ అ రియూనియన్, all those will come out, the memories, our behavior అన్ని బయటకు వస్తాయి. అలా the character is always there. అలా సమాధానం ఉంటుంది, దాన్ని బయటికి తీయాలి. సో ఇట్స్ ఆల్వేస్ దేర్. ఈ క్యారెక్టర్తో నాకు అదే అయింది, బికాజ్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ మహాదేవి ఈస్ థింకింగ్, హౌ ఇస్ షీ. ఇప్పుడు మీరు యాజ్ అ పర్సన్గా మీరు లైఫ్ని ఒకలా చూస్తారు, మీ లైఫ్లో ఉన్న రిలేషన్స్ని ఒకలా ప్రొటెక్ట్ చేసుకుంటారు, ఆర్ మీరు ఒకలా ఆలోచిస్తారు, మీకు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. వాటన్నిటిని నేను అర్థం చేసుకొని అనువాదించాలి స్క్రీన్ పైన. సో దట్ ఇనిషియల్ స్టేజ్ బిఫోర్ ఈవెన్ గెటింగ్ ఆన్ టు ద సెట్స్, ఐ నీడ్ టు అండర్స్టాండ్ మై క్యారెక్టర్. అసలు ఫస్ట్ డే ఒక టెన్షన్ ఉంటుందా? ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉండబోతుంది ఏంటి అని. టెన్షన్ ఉండేది యాజ్ అన్ ఇనిషియల్ గా, వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ అన్ యాక్టర్ ఉండేది. ఇప్పుడు టెన్షన్ కన్నా ఐ హ్యావ్ టు గెట్ ఇట్ రైట్. I'll know inside when I'm getting my character right, or if I'm not getting it, నేను జస్ట్ ఏదో ఫిజికల్గా హావభావాలు మార్చేస్తున్నాను కానీ లోపల ఎమోషనల్గా నేను ఆ క్యారెక్టర్ని ఫీల్ అవ్వకపోతే ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలిసిపోతుంది. సో వెన్ ఐ ఫీలింగ్ ద క్యారెక్టర్, ఐ నో ఎస్ ఐఎమ్ ఇన్ ద క్యారెక్టర్ అని. సో అది కరెక్ట్గా వచ్చేంత వరకు యాజ్ అన్ యాక్టర్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. అండ్ రాజు గారు he has been in this industry for so many years. ఆయన ఆ లెన్స్ త్రూ చూసినప్పుడు ఆయనకు తెలిసిపోతుంది మేము యాక్ట్ చేస్తున్నామా, లివ్ చేస్తున్నామా క్యారెక్టర్ని. హీ వాంట్ యాక్టర్స్ హూ కెన్ లివ్ ది క్యారెక్టర్ రాదర్ దెన్ జస్ట్ యాక్టింగ్. సో ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ హీ చోజ్ అస్ ఆర్ ఉల్కా ఆర్ జోవికా. వి ఆల్ లివ్ ఇన్ ద క్యారెక్టర్. కానీ ఇంకొకటి ఏంటంటే ఇలాంటివి చేసినప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఆరానో లేకపోతే తెలియని ఒక ఎనర్జీ ఫీల్ అవుతాం ఆఫ్టర్ ద షూట్ ఆర్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా. కొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాల్లో కొంతమంది యాక్టర్స్ కూడా చెప్పారు ఈ విషయాన్ని. సో మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా ఇద్దరు? అయితే ఉంటుంది, డెఫినెట్గా అవుతుంటుంది. అంటే ఇంటికి నా అభిప్రాయం ప్రకారం అఫ్ కోర్స్. అండ్ ఆల్సో రోల్ డిమాండ్ బట్టి ఉంటుంది ఫస్ట్. అప్పుడప్పుడు ఐ ఫీల్ ఇట్ ఈస్ ఓవర్ ఎగ్జాజురేటెడ్, ఏదో పెద్దగా మనం ఏదో అయిపోద్ది మనకి అదంతా అయితే. ఇట్స్ నాట్ దట్ ఇట్ డజంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన లోపల నుంచి ఉన్న లేయర్స్, ఆ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందో దాన్ని కనెక్ట్ చేసుకొని ట్రై చేస్తే అదొక రియల్గా ఫీల్ అయింది. కాబట్టి ఆ ప్రయత్నంలో ఉంటాం. ట్రై టు కనెక్ట్ ఇట్ టు అవర్ ఫైబర్స్ ఆర్ మన లోపల నుంచి. సో అది ఒక రకంగా సటిల్గా మనతో ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అది అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రకమైన భయం లేకపోతే ఏదైనా చిన్న జరిగితే ఏంటి అని ఒక ఫీల్, అలాంటివి ఏమన్నా ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఫస్ట్ సెట్లో తుక్కుగా 12 గంటలు వర్క్ చేస్తాను. ఇంటికి వెళ్ళేసరికి అలసిపోయి పడుకోవడానికి కూడా భయం తర్వాత వస్తుంది. ఫస్ట్ నీరసం వస్తుంది. యాక్చువల్లీ రియాలిటీ చెప్పుకోవాలంటే అదే. కానీ లైక్ సినిమాలో స్క్రీన్ మీద చూసినంత భయం ఆ ఫీల్ సెట్ లో కొంచెం అలా ఉండదు అని అంటారు. నిజంగానే అందరూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద జర్నీ ఈజ్ ఇన్ అవర్ బ్రెయిన్స్ యాజ్ అన్ యాక్టర్స్. అండ్ ఆడియన్స్కి అది ఎంతవరకు రీచ్ అవ్వాలి అనేది. మిగతా ఇక్కడ మేము షూట్ చేస్తూ ఉంటాము, అక్కడ అందరు అరుస్తూ ఉంటారు, లైట్ ఇది చేయండి అది చేయండి అంటూ ఉంటారు. వీ షుడ్ స్టిల్ హ్యావ్ దట్ టనల్ విజన్ అండ్ ఫోకస్ సో దట్ ఇక్కడ ఏమవుతుందో ఆడియన్స్ కనిపించదు, ఇక్కడ ఏమవుతుందో కనిపిస్తుంది. సో ఇఫ్ వీ డోంట్ ఫోకస్ ఆన్ దిస్ వీఆర్ స్క్రూడ్. అంతే. సో కమింగ్ టు యూ, మీ గురించి ఉన్న ఒక పెద్ద అపోహ ఏంటి అని మిమ్మల్ని అడిగితే మీకు ఏమనిపిస్తుంది? లైక్ ఇది జనాలు తెలియదు ఇలా అనుకుంటున్నారు, అట్లానే ఏమైనా ఉందా మీకు? చాలా మంది చెప్పేది ఏంటంటే నన్ను కలిసి నాతో మాట్లాడిన తర్వాత యూఆర్ అ గూఫ్ బాల్. అంటే నేను చాలా అల్లరి చేస్తాను, చాలా అంటే చిలిపిగా లేకపోతే అట్లా చిల్డ్గా ఉంటాను. ప్రాపర్గా కొంచెం పాష్గా చెప్పాలంటే ఐఎమ్ వెరీ చిల్. బట్ ఎవ్రీబడి థింక్స్ ఐఎమ్ వెరీ ఇంటెన్స్ అండ్ ఐఎమ్ వెరీ సీరియస్ బికాస్ ఆఫ్ ద రోల్స్ ఐ డూ.
లార్జర్ దెన్ లైఫ్ అయిపోతాయి మనం ప్లే చేసే క్యారెక్టర్స్. సో మన ఒరిజినాలిటీ ఏంటి, మన పర్సనాలిటీ ఏంటి అనేది ఎప్పటికీ ఆడియన్స్ కి నిజంగా తెలియదు. వెన్ మై మామ్ ఆర్ మై బ్రదర్ ఆర్ మా ఫ్యామిలీ మెంబర్స్, మై పిన్ని, వెన్ వీ ఆల్ సీ లైక్ ఇంట్లో ఎలా ఉంటుంది స్క్రీన్ మీద చూడు ఏం చేస్తుంది అంటారు. సో ఐఎమ్ వెరీ చిల్డ్ అండ్ ఐఎమ్ లైక్ I'm somebody who wears a pajama and a t-shirt and watch Netflix with my dogs lying on the bed like this. I'm that person. That's cool. So I'm very just like you and anybody else. Yeah. So the characters are such. అలా అనుకుంటున్నారంటే ఒక విధంగా హ్యాపీగా అనిపిస్తుంది. గుడ్, యాజ్ అన్ యాక్టర్ ఐ కన్విన్స్డ్ ఆడియన్స్ దట్ దిస్ ఇస్ హూ ఐ యామ్ అని. బట్ ఇంకో పక్కన అనిపిస్తుంది అరే నేను అలా ఉండను రా, రండి కూర్చొని చెప్తాను మీకు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో అది బిగ్గెస్ట్ అపోహ ఏంటంటే దట్ ఐఎమ్ వెరీ సీరియస్ అండ్ ఐఎమ్ ఇంటెన్స్ పర్సన్ బట్ ఐఎమ్ నాట్ అ సీరియస్ పర్సన్. సో శ్రవణ్, ఒకవేళ మీరు యాక్టర్ కాకపోయి ఉంటే అసలు శ్రవణ్ రెడ్డి ఏంటి? ఐ వాంట్ నో లైక్ ఎక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి లైక్ మొన్న మీ మేనమామ గురించి చెప్పారు, లైక్ ఏంటి వాట్ ఈస్ శ్రవణ్, ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయింది? నాకు కూడా అర్థం కాలేదు కనెక్షన్ కానీ, బట్ ఎలా ఆన్సర్ అదే ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ చేశారు? ఒకవేళ యాక్టర్ కాకపోయి ఉంటే ఏం చేసేవారు? అంటే నేను ఎప్పుడైతే యాక్టర్ అయిదాం అనుకున్నానో ఆ ఏజ్లో ఆ టైంలో ఉన్న అవేర్నెస్ ప్రకారం మేబీ అదే చేసేయడానికి మళ్ళీ అదే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. ఓకే, మీరు యాక్టర్ అవ్వాలని అనుకున్నాను. అఫ్ కోర్స్ ఐ వాస్ యాక్టివ్ ఇఫ్ నాట్ స్పోర్ట్స్లో యాక్టివ్ అండ్ ఫస్ట్ యాక్చువల్ దట్ వాజ్ మై థింగ్. ఐ డిడ్ ప్లే డీసెంట్లీ ప్రొఫెషనల్ క్రికెట్. I really wish you became a nice cricketer there. Even I was better than that. ఓకే. సో ఉండే బట్ దెన్ స్లోలీ డిఫరెంట్ రీజన్స్, ఒక్కొక్కసారి అనుకునే కావు, వాట్ ఎవర్ రీజన్స్, ఐ స్లోలీ షిఫ్టెడ్ టు దిస్ యాక్టర్ అవుదామని ఒకసారి అనుకున్నాక అదే అనుకున్నాను. ఈ రోజు మేబీ అడిగితే ఆఫ్టర్ వాట్ ఎవర్ దో ఐ స్టిల్ వాంట్ డూ గ్రేట్ వర్క్, ఇంకా జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ అట్లీస్ట్ తెలుగులో వేర్ ఇట్ ఇస్ కన్సర్న్. బట్ నేను మేబీ ఇదే అంటే ఇప్పుడున్న కొంచెం జ్ఞానం పెరిగిందని నేను అనుకుంటున్నాను. నాకు నేను అంతే డే బై డే అదే మనం గ్రో కదా. సో మేబీ యాక్చువల్లీ ఐ వుడ్ హావ్ నాట్ చోజన్ టు బి అన్ యాక్టర్ ప్రాబ్లీ. అది ఇంత స్టార్టింగ్ లో అనడం తప్పు, బట్ నాట్ నౌ. ఇఫ్ ఇదే ఆలోచన ఏం చేస్తే నాకు కిక్ వచ్చి ఉంటే 17, 18, 19 when I was thinking of an act, I would have probably got, because I enjoy like reading history, maybe history related, anthropologist. I would have really gone it. Appudu chaduvante I just ran away from it. But I think it is also to do with actually I feeling కూడా ఎందుకంటే యాక్టింగ్ లో చాలా రీసెర్చ్ చేయాలి, ఎన్నో చదువుకోవాలి, జనరల్గా అవేర్ ఉండడానికి ట్రై చేయాలి. పనులైనప్పుడు ఏం చేస్తారంటే మ్యూజిషియన్ వాడు ఏదో కొడతాడు, ఏదో బజాయిస్తాడు, ఏదో చేస్తాడు కదా. యాక్టర్స్ ఇస్ ఆల్ అబౌట్ సైకలాజికల్ ప్రిపరేషన్, రీడింగ్, అవేర్నెస్, బీయింగ్ థింగ్. యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారా? యా, ఐ బీన్ లైక్ ట్రైన్డ్ యాక్టర్. చేశారా? సో దట్స్ వేర్ ఐ అండర్స్టాండ్ దీంట్లో కూడా ఎంత కిక్ ఉంది ఏంద్రా అన్న టైప్లో, లైక్ నోయింగ్ పీపుల్, అండర్స్టాండింగ్ హిస్టరీ, జియో పాలిటిక్స్, ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. సో ఐ వుడ్ హ్యావ్ ప్రాబ్లీ ఇదే నాకు అప్పుడు ఆ టైంలో ఇఫ్ ఐ రియలైజ్డ్ ఆర్ ఐ కైండ్ ఆఫ్ మేబీ ఐ వుడ్ హ్యావ్ నాట్ కమ్ హియర్. బట్ యాక్చువల్లీ ఈ యాంగిల్ కూడా నా లోపల ఎప్పుడు ఓపెన్ అయిందంటే when I'm trying to be an actor, then you try to develop yourself, understand, horizon పెంచుకోవడానికి ట్రై చేసినప్పుడు I understand. Then yeah, but it's only because our time లోనే I would have definitely, I always thought ఇంకో ఆప్షన్ సినిమా లేకపోతే ఏం చేస్తారు మీరు? ఒకవేళ I've been quite a regular reader. సో చదివేవాడిని బుక్స్, డిఫరెంట్ అదేం టాపిక్ ఉండదు. బట్ ఐ జనరలీ రీడ్ నాన్ ఫిక్షన్. ఐఎమ్ నాట్ ఎ ఫిక్షన్ గై. ఓకే. బికాస్ ఐ ఫీల్ నాన్ ఫిక్షన్ నుంచి తీసుకోవడానికి ఎక్కువ. సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, లైక్ ఏంటి ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత మీ ఇంట్లో ఏం చెప్పారు? లైక్ ఇంతకు ముందు సినిమాలకి ఈ సినిమాలకి ఏంటి డిఫరెన్సియేషన్? చాలా కాదు, బేసిక్గా జీరో కాన్వర్సేషన్ ఉంటుంది మా ఇంట్లో ఫిల్మ్ సంబంధించి, నా పనికి సంబంధించి. ఎందుకు? ఆల్మోస్ట్ నో కాన్వర్సేషన్. వై? దట్స్ హౌ లైక్ టోటలీ నాన్ ఫిల్మీ పీపుల్. జస్ట్ కొడుకు దగ్గర ఉండాలి, మంచిగా ఉండాలి, బయటకు వస్తుంది ఇప్పుడు. సో వాళ్ళకి ఇవన్నీ పెద్దగా లేవు. అరే ఎందుకు ఇదంతా గాడిద కష్టము అనే టైప్ లో ఉంటారు వాళ్ళు. ఎందుకు రా అసలు ఏమొస్తుంది దీంట్లో, ఇంత ఏముంది దీంట్లో అన్న జోన్ వాళ్ళది. సింపుల్ పీపుల్ విత్ సింపుల్ థింగ్స్ ఉన్నది. చదువు కొంచెం సంపాదించుకోవాలి, తినాలి, పడుకోవాలి, హ్యాపీగా ఉండాలి. దీంట్లో ఇంత ఉరకడం, నిద్ర లేకుండా ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటా అనేది వాళ్ళ మైండ్ సెట్. సో నేను యాక్చువల్గా ఫిల్మ్ చూసే బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా పెరగలేదు. మా ఇంట్లో ఫిల్మ్స్ చూడమనే కల్చర్ ఇప్పుడు లేదు, ఎప్పుడు లేకుండే. ఓ సినిమాలు వెళ్ళాలి, సినిమా అసలు చూడరు మా ఇంట్లో సినిమాలు.
అవునా? అసలు చూడు వీఆర్ జస్ట్ అంటే ఇంట్లో ఒక యాక్టర్ ఉన్నారు, ఒక సినిమాలో చేస్తున్నారు, లైక్ ఈ ఇండస్ట్రీలో ఉన్నారు అంటే ఒక ఫీల్ ఉంటది, ఒక వైబ్ ఉంటది, తెలియని ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. మేబీ ఇప్పటివరకు రాలేదంటే దెన్ ఐమ్ నాట్ యాజ్ అ బిగ్ స్టార్ యాజ్ అయితే ప్రాబ్లీ ఐ maybe షుడ్. సినిమాతో వస్తుంది. సో మేబీ నెక్స్ట్ త్వరలో వస్తుందేమో మా ఇంట్లో వాళ్ళకి కూడా ఫీలింగ్, మా ఇంట్లో మా కొడుకు యాక్టర్ రా అని. ఓకే, డెఫినెట్లీ ఈ సినిమాతో వస్తుంది అనుకుంటాను నేను. సో మీకు ఆ వైబ్ ఉంటుందా, లైక్ చుట్టూ ఇంట్లో లైక్ ఐ మీన్ యాజ్ అన్ యాక్టర్ ఏంటి చూస్తారు, మా ఫ్యామిలీ అందరు నా ఫిల్మ్స్ చూస్తారు, కలిసి వెళ్తాము, లేకపోతే నాతో కుదరకపోతే వాళ్ళే వెళ్ళి వచ్చి. మై ఫ్యామిలీ ఇస్ ద రీజన్ వై ఐఎమ్ వెరీ గ్రౌండెడ్ ఇస్ మై ఫ్యామిలీ. ఎవరు ఎంతలే ప్రాపర్ ఐ మీన్ మై పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ ఏపీ, Okay. ఆంధ్రప్రదేశ్, ఎక్కడ? వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే. బట్ ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్ అండ్ ఇక్కడే ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి స్కూలింగ్ కాలేజ్. ఎక్కడ అంటే మీ రూట్స్ ఎక్కడ, లైక్ మీ మదర్ ఇప్పుడు ఏపీ వెస్ట్ గోదావరి, ఎక్కడ? వెస్ట్ గోదావరి, ఏలూరు. ఓకే. సో ఏలూరు ఇటు కృష్ణ అన్ని కలిపి ఉన్నాయా? Yeah, ఇటు Krishna హైదరాబాద్. Hyderabad. I have like when people say where are you from, it's very tough for me to say because I've lived in so many countries, so many states, so it's really I'm a mixture. So yeah, చూస్తారు and they are my biggest critics. ఇప్పుడు కొంతమంది ఆడియన్స్ కి చాలా ఫిల్మ్స్ నచ్చచ్చు, if they don't like they'll say it on my face, ఏం బాలేదు నీకు, అసలు ఎందుకు చేసావు ఇది, ఈ రోల్ ఎందుకు చేసావు. సో వీఆర్ లైక్ వెరీ చిల్. దే సే దేర్ ఒపీనియన్స్ లైక్ హోల్ లోపల ఏమనిపిస్తే అది చెప్పేస్తారు. ఐ టేక్ ఎవ్రీబడీస్ ఇన్పుట్ అండ్ ఎప్పుడైనా వెన్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై క్యారెక్టర్స్ ఐ అండర్స్టాండ్. ఎందుకంటే వాళ్ళు డాటర్గా లేకపోతే సిస్టర్గా కన్నా అస్ అన్ ఆడియన్గా వాళ్ళు నాకు వాళ్ళ ఒపీనియన్ చెప్పేస్తారు. సో దేర్ ఒపీనియన్ ఇస్ దే ఆర్ లైక్ మై ఫస్ట్ ఆడియన్స్. సో అది, బట్ మై మదర్ గెట్ వెరీ ఎమోషనల్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఐ ఈదర్ కిల్ పీపుల్ ఆర్ ఐ గెట్ కిల్డ్. మా మమ్మీ ఎనీ ఫిల్మ్ వేర్ ఎవర్ ఐ గెట్ కిల్డ్ షీల్ స్టార్ట్ క్రైయింగ్. సో దట్స్ ట్రైలర్ చూసి ఏం చెప్పారు మరి? అసలు నేను ఇంటికే వెళ్ళలేదు, మాట్లాడేంత టైం కూడా లేదు. వీఆర్ కాన్స్టెంట్లీ ఆన్ ది ట్రైలర్ పక్కా చూస్తారు. కాన్వర్సేషన్ కాదు, నేను ఇంటికి వెళ్ళలేదు అసలు. లైక్ ఫోన్ లో లైక్ ఏంటి ఎలా ఉంది? ఇంకా పాప మమ్మీ జస్ట్ కాల్ చేసి ఏం తింటున్నావో ఏంటో అనింది. సరే మమ్మీ బాయ్ అన్న. సో కష్టజీవి అయితే కామాక్షి. అట్లీస్ట్ టుమారో ఇఫ్ ఐ గెట్ ఛాన్స్ ఐ హ్యావ్ టు గో హోమ్. అసలు ఇంటికి వెళ్ళలేదు. ఐ వాంట్ టు గో హోమ్ అండ్ జస్ట్ స్టే విత్ మై ఫ్యామిలీ అండ్ పెట్స్ ఫర్ సమ్ టైమ్. బట్ ఐ థింక్ దే హ్యావ్ డెఫినెట్లీ వాచ్డ్ బికాస్ మై మదర్ బిలీవ్స్ ఓన్లీ వన్ థింగ్, కష్టపడి ఎదిగే వాళ్ళకి ఎప్పుడు మంచి జరగాలి అనేది తను ఉంటుంది. అండ్ ఐఎమ్ హార్డ్ వర్కర్. స్కూల్ నుంచి అంతే, నేను చాలా 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 కష్టపడతాను. హార్డ్ వర్క్ చేయడం తప్ప నాకు వేరేది ఏం తెలియదు. స్మార్ట్ వర్క్ కూడా నేను తర్వాత నేర్చుకున్నాను. సో హార్డ్ వర్కింగ్ ఈజ్ మై కోర్ పర్సనాలిటీ. సో నేను స్కూల్ నుంచి అంతే, కాలేజ్లో అంతే. ఐ వర్క్ హార్డ్ అండ్ ఐ అచీవ్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు అచీవ్ అండ్ దే హ్యావ్ బీన్ సీయింగ్ ఇట్ సిన్స్ చైల్డ్హుడ్. వాళ్ళకి ఏం కొత్త కాదు అది. సో షీ థింక్స్ 7 years అయింది, షీ నీడ్స్ టు, అంటే తన కష్టానికి ఈక్వేట్ అయ్యేంత నేమ్ రావాలి అనేది తనే కాదు మా ఫ్యామిలీ అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ దే ఆర్ రియలీ హ్యాపీ విత్ ద కైండ్ ఆఫ్ వర్క్ ఆర్ ద రెస్పెక్ట్ ఐఎమ్ గెటింగ్ టువర్డ్స్ మై వర్క్ ఆర్ ద ఫిల్మ్స్ ఐఎమ్ డూయింగ్. యా, దట్స్ గుడ్. సో ఫైనలీ August 14th మూవీ రిలీజ్ కాబోతుంది. వాట్ యు వాంట్ టు సే ఫర్ ఆడియన్స్? చెప్తాం కదా, అగదా ఎవరిని వదిలిపెట్టదు, ఎవరిని వదిలిపెట్టదు. మిమ్మల్ని అందరినీ థియేటర్స్ కి రప్పిస్తుంది, మళ్ళీ రప్పిస్తుంది. 14th, 15th, 16th 3 days హాలిడేస్ లో అన్ని 3 షోలకి మిమ్మల్ని రప్పిస్తుంది. సో ఇట్స్ గోయింగ్ టు ఆప్షన్ ఉండదు బేసిక్. అగదా ఇస్ నాట్ గోనా లీవ్. అవాయిడ్ చేసిన వాళ్ళు సెకండ్ డే రావాల్సిందే. సెకండ్ డే హాలిడేస్ అని వచ్చినాను కాదు అంటే ఫిల్మ్ మళ్ళీ దగ్గర వీక్ డేలో కూడా వస్తారు, ఈవినింగ్ వస్తారు, నైట్ వస్తారు, నెక్స్ట్ వీకెండ్ వస్తారు. బట్ అట్ సమ్ పాయింట్ వస్తారు. అమల్ బేసిక్గా అగదా ఎవరిని వదిలిపెట్టారు. నో ఇఫ్ యూ గైస్ అంటే ఆడియన్స్ అందరికి సినిమా ఏంటి, దే వాంట్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ న్యూ. సో దిస్ సినిమా హ్యాస్ దట్ ఫ్రెష్నెస్ వేర్ ఆడియన్స్ అందరూ ఒక కొత్త వరల్డ్లో ట్రాన్స్పోర్ట్ అయిన ఫీలింగ్ 100% వస్తుంది. ద హోల్ థీమ్, ఆర్ కాస్ట్యూమ్స్, ది సెట్స్, ద డైలాగ్స్, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ రా, రస్టిక్ అండ్ అవే ఫ్రమ్ రియాలిటీ. అంటే కొత్త వరల్డ్. ఇప్పుడు మనం డే టు డే రోడ్ పైన వెళ్తే మనకు రియాలిటీ ఒకటి ఉంటుంది కదా, దానికి చాలా అవేగా ఉంటుంది. బట్ ద క్యారెక్టర్స్ ఆర్ వెరీ హ్యూమన్. రిలేట్ చేసుకునే క్యారెక్టర్స్ని ఒక కొత్త వరల్డ్లో పెడితే అది ఎలా ఉంటుంది, ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఫ్రెష్నెస్. అండ్ ద మ్యూజిక్ ఇస్, ది ఆర్ఆర్ ఇస్ ఫెంటాస్టిక్. నేనైతే కొన్ని సీన్స్ చూసినప్పుడు, సార్ మూవీ అవుట్ చూపించినప్పుడు ఐ స్టార్టెడ్ క్రయింగ్ అట్ ఫ్యూ సీన్స్. అంటే యాక్ట్ చేసిన నేనే సార్ చెప్తా ఉన్నారు ఈ సీన్ అదిరిపోతుంది ఇది అదే అని. హీ వాజ్
అంటే he's a థియేటర్స్ లో visionary. ఎలా ఉంటుంది ఆయన విజన్ చేసుకోగలుగుతారు, ఆయనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను మామూలుగానే ఉంది కదా అనుకున్నాను, బట్ వెన్ ఐ వాచ్డ్ ఇట్ ఐ వాజ్ లైక్ హీస్ అ జీనియస్. చూసారా సినిమా? Yeah, I watched it. We have watched it. ఆ నమ్మకంతో ఆ నమ్మకంతోనే మేము వీఆర్ లైక్ ఓకే యా సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. అండ్ యాక్ట్ చేసిన నేనే రిలేట్ చేసుకొని ఫీల్ అవ్వగలిగానంటే ఆడియన్స్ డెఫినెట్గా దిల్ బి సర్ప్రైజ్డ్. అండ్ ఐ కెనాట్ వెయిట్ టు సీ. నాకు ఫస్ట్ డే ఆడియన్స్తో వెళ్ళి వాళ్ళ రియాక్షన్స్ ఏంటి అని చూడాలని ఉంది. బికాజ్ ఇట్స్ వర్త్ యువర్ టైం, వర్త్ యువర్ మనీ. ఒక ఫ్రెష్నెస్ ఉంది సినిమాలో అండ్ ఇట్స్ గోయింగ్ టు హాంట్ యూ మూవీ అయి బయటకు వచ్చాక కూడా. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు సీ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందని. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. సో August 14 అగర్నా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది కదా, ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడండి.